హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. ఎంతైనా బాసే. మెగాస్టార్కు ఉన్న క్రేజ్, మెగాస్టార్కు ఉన్న శ్రద్ధ ఇండస్ట్రీ పైన ఎవరికీ లేదని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మెగాస్టార్ పదే నిరూపించుకుంటారు. సో సమయం సందర్భం అవసరం లేదు. చిన్న టెక్నీషియన్ అయినా పెద్ద టెక్నీషియన్ అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ఏదైనా కానీ టాలెంట్ ఉంది అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుగానే ఉంటారు. సో ఇదే విషయం ఇప్పుడు పెద్దికి స్వయంగా కొడుకు తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అవడం, ప్రత్యేకించి కొడుకు నటనకి ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మంత్రముగ్ధుడవడం, ఆయన యాక్టింగ్కి ప్రశంసల వర్షం కురిపించడం, ఇవన్నీ కూడా బాస్ దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఆల్రెడీ మెగా 158 షూటింగ్లో అయితే ఉన్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంపార్టెంట్ షెడ్యూల్ కూడా షూటింగ్ చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగా 158 కోసం అయితే ఆయన షూటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఉంటూనే పెద్ది గురించి ఎవరేమంటున్నారు, ఎలా వస్తున్నాయి ట్వీట్స్, ఎలా వస్తున్నాయి రివ్యూస్, ఎలా వస్తున్నాయి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ఇండియన్ సినిమాలో పెద్ది హవా ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ పెద్ది ట్రైలర్ చూసి ఆయన చెప్పిన మాటలు నిజంగానే ఒక తండ్రిగా ఆయన ఎంత భావోద్వేగాన్ని ఫీల్ అవుతున్నారు అనేది మనకి కళ్ళకు కట్టినట్లు కనిపించింది ఆయన ఒక్క ట్వీట్తో. మరొకసారి ఇప్పుడు కొడుకు చేసిన సినిమాకి అందులోనూ పెద్దిగా రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు చూస్తున్నట్లయితే ఇండస్ట్రీ వర్గాలు, సినీ ప్రేమికులు, ప్రేక్షకులు, కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ అభిమానులంతా కూడా ఆయన నటనకి ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. పెద్దపీట వేస్తున్నారు ప్రత్యేకించి పెద్ది సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కి. సో ఆయన భావోద్వేగాలు కావచ్చు, ఆయన స్క్రీన్ పైన ఆయన యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, రెండు పాత్రల్లో అంటే రెండు పాత్రలు ఆయన ఏదైతే వైవిధ్యం చూపించారో పెద్ది సినిమాలో, బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి సో రామ్ చరణ్ 100కి 200% న్యాయం చేశారనే చెప్పుకోవాలి. సో ప్రత్యేకించి ఇప్పుడు ఆయనకున్న స్టేటస్ చూసుకున్నట్లయితే, ఆయనకున్న క్రేజ్ చూసుకున్నట్లయితే, బాక్స్ ఆఫీస్ వద్ద ఆయనకున్న క్రేజ్ చూసుకున్నట్లయితే ఆయన ఒక కమర్షియల్ సినిమానో, ఒక లవ్ స్టోరీనో, లేదంటే ఒక మాస్ కమర్షియల్ హిట్ ఇవ్వగలిగిన రేంజ్లో ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నారని చెప్పుకోవాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి పాత్రలో ఒదిగిపోయిన తీరు, పాత్రకి ఆయనకిచ్చిన గౌరవం, ప్రత్యేకించి సినిమాకి డైరెక్టర్కి ఆయన ఇచ్చిన గౌరవం కళ్ళకు కట్టినట్లుగా ఇప్పుడు మనకి పెద్ద తెరపైన చూస్తున్నాం మనం. ఇదే విషయాన్ని చిరంజీవి గారు కూడా గమనించడం జరిగింది. నిన్న ఆయన ఏఎంబీలో మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి పెద్ది సినిమాను చూడడం జరిగింది. నిన్న సినిమా చూశారు, ఈరోజు పెద్ది టీంని ఇంటికి ఆహ్వానించారు. డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, వీళ్ళందరినీ కూడా ఇంటికి ఆహ్వానించడం జరిగింది. అండ్ అలాగే పెద్ది టీం అందరినీ, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి చిరంజీవి గారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఆయన అభినందనలు కూడా వాళ్ళు పొందారని చెప్పుకోవచ్చు. సో ఈ పిక్చర్లో మన కట్టినట్టు కనిపిస్తుంది బుచ్చిబాబుని, అలాగే ప్రొడ్యూసర్ని, మిగతా టెక్నీషియన్స్ని కూడా ఆయన ఇంటికి పిలిచి సగౌరవంగా వాళ్ళని అభినందించడం అనేది మెగా మనసు మరొక్కసారి మనకి కనిపిస్తుంది. సో ప్రత్యేకించి రామ్ చరణ్ యాక్టింగ్కి బుచ్చిబాబు చూపించిన ఎలివేషన్స్ కావచ్చు, ఇవన్నిటికి పైన కూడా చిరంజీవి గారు ప్రశంసలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా పెద్ది సినిమాకి ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయి, ఎంత పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, రామ్ చరణ్ యాక్టింగ్కి, జగత్ బాబు యాక్టింగ్కి, శివరాజ్ కుమార్ యాక్టింగ్కి, వీళ్ళందరికీ కూడా ఎంత అప్లాజెస్ వచ్చాయో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అటు బాలీవుడ్ మీడియా నుంచి, ఇటు కొంతమంది ఫ్యాన్స్ కూడా జాన్వీ కపూర్ నటన పరంగా కావచ్చు, ఆమెను చూపించిన తీరు పరంగా కావచ్చు కాస్త ఫైర్ అయ్యారు. అది కూడా ఒప్పుకొని నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అనే ధైర్యం బుచ్చిబాబు సనా చేసి ఆయన తప్పుల్ని ఎవరైతే చూపించారో పదే అవి నిజంగానే నచ్చట్లేదు అని తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్కి వాటిని నేను మార్చి మళ్ళీ కొత్త వర్షన్ నేను మీకు ఇస్తాను అని చెప్పడం, ఒక డైరెక్టర్గా ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనేది మనకు కనిపించింది. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఇంటికి పిలవడం, ఏకంగా మెగాస్టార్ చేతుల మీదుగా ఆయన బొకే తీసుకుంటూ అభినందనలను ఆయన పొందడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. పెద్ది టీంకి కలెక్షన్స్ ఆల్రెడీ స్టాండర్డ్గా రన్ అవుతున్నాయి. కలెక్షన్స్ పరంగా దూసుకు వెళ్ళిపోతుంది, అటు ఓవర్సీస్లోను, ఇటు మన ఇండియన్ మార్కెట్లోను. సో కాబట్టి ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ది మాస్ కలెక్షన్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసేస్తుంది. ఇంకా కలెక్షన్స్ వర్షం అయితే వస్తున్నాయి. బుకింగ్స్ కూడా ఇంకా చాలా బాగా జరుగుతున్నాయి. మరి కలెక్షన్స్ ఒక ఎత్తు అయితే పెద్ది టీంకి మెగాస్టార్ ఆశీస్సులు దక్కడము, అభినందనలు దక్కడం అనేది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవాలి. సో ఎందరో మహానుభావులు, అందులో మెగాస్టార్ కూడా ఒక్కరు అనే కంటే
అందరూ మహానుభావుల్లో మెగాస్టార్ తీరే వేరు అనడం ఇంకా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎప్పుడూ సగౌరవంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు వెంట్రుకలు నిక్కపొడుస్తూ ఉంటాయి. సో ఆయన గ్రేస్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, అన్నిటికన్నా మించి ఆయన పెద్ద మనసు కావచ్చు. ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ ఇండస్ట్రీ సమస్యల్ని రిజాల్వ్ చేస్తూ వాటితో పాటు ఇండస్ట్రీలో వచ్చే ప్రతి ఒక్క సినిమాని, చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాని ఆయన గమనించి ప్రతి ఒక్క సినిమాకి వస్తున్న ప్రేక్షకుల మన్నన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఆ సినిమా టీంని ఇంటికి పిలిచి చిన్న ఆతిథ్యంతో గౌరవించడం అనేది నిజంగా మెగా మనసుకు మాత్రమే సాధ్యమవుతుంది అది. సో ఇంతమంది గొప్ప హీరోలు ఉన్నా కానీ ఆయన మనసుకి ఎవరు సాటి కారు. సో ఆయన మనసు అంత వెన్నలాంటిది. మరి కొడుకు యాక్టింగ్ని తండ్రి సగౌరవంగా మెచ్చుకోవడం అనేది నిజంగా చరిత్రలో ఇదొక గుర్తుండిపోయే రోజు అవుతుంది. మెగాస్టార్ ఎమోషన్స్ గురించి మనకు తెలుసు, డాడీ సినిమాలో చూసాము, రీసెంట్గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారిలో చూసాము. ఆయన ఎక్స్ప్రెషన్స్ అస్సలు ఎమోషన్స్తో కట్టి పడేస్తారు. ఆయన కళ్ళలోనే నటన కనిపిస్తుంది, ఆయన కాళ్ళలో డ్యాన్స్ కనిపిస్తుంది, ఆయన బాడీలో స్వింగ్ కనిపిస్తుంది. వీటన్నిటికి మించి రామ్ చరణ్ బాడీలో గ్రేస్, రామ్ చరణ్ యాక్టింగ్, ఇవన్నీ మెగాస్టార్ మెచ్చుకోవడం, తండ్రికి తగ్గ తనయుడు అని ఈరోజు సగర్వంగా మెగాస్టార్ కళ్ళల్లో మనకి కనిపిస్తుంది. కొడుకు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న తండ్రిగా ఈరోజు మెగాస్టార్ మనకు కనిపిస్తున్నారు. సో ఆయన కళ్ళల్లో ఆనందమే చెప్తుంది కొడుకు సక్సెస్ని ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారని. సో మెగా సెలబ్రేషన్స్ అయితే మెగా కాంపౌండ్లో జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఆ మెగా కాంపౌండ్లోకి పెద్ద టీం కూడా వెళ్ళడము, ఆ సక్సెస్ సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా ఒక పార్ట్ అవడం అనేది ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రత్యేకించి ఉపాసనను చూసాము, సక్సెస్ని ఏ విధంగా ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. ఒక మాస్ థియేటర్కి వెళ్ళి మాస్ ప్రేక్షకుల మధ్యన శ్రీరాములు థియేటర్లో ఫ్యాన్స్ అందరి మధ్యన ప్రీమియర్ షో, అది కూడా ఫస్ట్ వెళ్ళి చూడడము, చిన్నపిల్లలాగా పేపర్స్ ఎగరేస్తూ ఒక తన హస్బెండ్కి సపోర్ట్ ఇవ్వడము, అలాగే ఫ్యామిలీ అంతాతో కలిసి మెగాస్టార్ సినిమా చూడడము, అన్నిటికీ మించి భావోద్వేగంగా ఆయన మనసారా కొడుకు యాక్టింగ్ గురించి మాట్లాడడము, ఇవన్నీ కూడా మెగా కాంపౌండ్లో ఉన్న బంధాలకి కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మెగాస్టార్ మెగాస్టారే, మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ కొడుకే, మెగాస్టార్ని మించిన యాక్టింగ్ అయితే మనం చూసాము. సో ఖచ్చితంగా మెగాస్టార్ తర్వాత ఇండస్ట్రీలో ఆ విధమైనటువంటి గొప్ప పేరు సాధించుకునే వ్యక్తుల్లో రామ్ చరణ్ కూడా ఒకరవుతారు అనేది ఖచ్చితంగా పెద్ద సినిమాతో ప్రూవ్ అయింది. సో ఏదేమైనప్పటికీ మెగా ఆశీస్సులు పెద్ద టీంకి వచ్చేసాయి. అంతకు మించిన కలెక్షన్స్, అంతకు మించిన రికార్డులు ఏవి ఉండవనే చెప్పుకోవచ్చు. సో కలెక్షన్స్ పరంగా ఒక ఎత్తు, మెగా ఆశీస్సులు ఒక ఎత్తు, వీటన్నిటిని కలిపి పాజిటివ్ వైబ్స్లో పెద్ద టీం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.